మీరు ప్రతి విషయంలో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. కోరింది 9వ అధ్యాయం 10వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నేను హెచ్చించుదును. ద్వితీయోపకాండము 26వ అధ్యాయం 19వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఏమియూ విడవకుండా భూమి మీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసెదను. ఇదే యెహోవా వాక్కు. జెఫన్యా 1వ అధ్యాయం 2వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. తమ బలమునే తమకు దేవతగా భావింతురు. గాలి కొట్టుకొని పోవున్నట్లు వారు కొట్టుకొని పోవచ్చు, అపరాధులగుదురు. హబక్కూకు 1వ అధ్యాయం 11వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. వెలుగు సంబంధులు తమ సహోదరులను ప్రేమించువారు. జాన్ 2వ అధ్యాయం 10వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైనవాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్తమైన దేవుడు, బహుగా స్తుతి నొందునుగాక. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 46వ వచనం. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. యోహాను 3వ అధ్యాయం 1వ వచనం. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. తిమోతికి 4వ అధ్యాయం 18వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మత్తయి 5వ అధ్యాయం 6వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. విశ్వసించువారే నిత్య జీవము గలవారు. యోహాను 6వ అధ్యాయం 47వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. Please like, share, subscribe to యేసు ఆగమనం ఛానల్.